అండి ఈరోజు మనం ఒక అంశాన్ని ధ్యానిద్దాం. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 37వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ప్రభువారు పేతురుతో ఒక మాట అంటారు. ఏమనంటే, పేతురు నీవు నిద్రించుచున్నావా? ఆ మాటకి యొక్క అర్థం ఏంటంటే, అదేంటి పైనే కదా 29వ వచనంలో ఒక మాట చెప్పాడు. పైన అంతకుముందు సందర్భంలో ప్రభు ఎంతమంది అభ్యంతరపడ్డా నేను అభ్యంతరపడ్డానని చెప్పాడండి. ప్రభు అడుగుతున్నాడు, అదేంటి ఇన్ని కబుర్లు చెప్పి నీవు నిద్రించుచున్నావా అని అడుగుతూ ఉన్నాడంటే, చూడండి ఎంత బలపడి నువ్వు ఇంత నా కోసం పనిచేస్తానన్నా నీవు నిద్రించున్నా నీవు కూడా ఎలా చేస్తున్నావా? మనం కూడా కొంతమంది అదేంటి నువ్వు కూడా ఇంత మోసం చేసావు, అదే నువ్వు కూడా ఎలా చేసావని మన స్నేహితులు మన బంధువులు అడుగుతూ ఉంటారు. ఈరోజు ప్రభువు నిన్ను అడుగుతున్నాడు, నీవు పాపం చేయుచున్నావా? అందరూ అంటే ఏదో అనుకున్నా, కానీ నీవు పాపం చేయుచున్నావా? నీవు నిద్రించున్నావా? నీవు దూరంగా ఉన్నావా? నీవు ఆరాధనకి రావట్లేదా? నీవు నాకు వ్యతిరేకంగా నడుచుకున్నావా అని అడుగుతున్నాడంటే, ఆ మాటలో ప్రభు ఎంత బాధపడుతున్నాడో సహోదరి సోదరులారా అర్థం చేసుకోండి. ప్రభువుని బాధపెట్టద్దు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.